హాయ్ సార్. హాయ్. మేము లోకల్ టీవీ నుంచి వస్తున్నామండి, లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ నుంచి. సార్, శివారెడ్డి స్వీట్స్ పేరు చాలా డైనమిక్గా ఉంది, అలాగే ఇక్కడున్న ఐటమ్స్ కూడా ఇంతే డైనమిక్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్, మన షాప్ గురించి మీరు మీ ఓన్ వర్డ్స్లో చెప్తే బాగుంటుంది. మా ఓన్ వర్డ్స్ అంటే మేము 1993 నుంచి ఇక్కడ ఉన్నామండి. అప్పటి నుంచి కస్టమర్స్ తగ్గట్లు మేము స్వీట్ చేస్తున్నాం. మా క్వాలిటీని చూసి కస్టమర్స్ కూడా రిపీట్ అయిపోతున్నారు. మా దగ్గర స్పెషల్ ఐటమ్ అయినా పూతరేకులు, కాజు స్వీటు, కాజు బర్ఫీ, ఇంకోటి న్యూట్రిషన్ ఫుడ్ అని రాగిలో డోట్ చేస్తున్నాం మేము. అది ఓన్లీ రాగి పౌడర్తోనే చేస్తున్నాం అన్నట్టు. దాంట్లో మిల్క్ కాంటెంట్ ఉండదు, ఏం రాగి, గీ, షుగర్, ఓన్లీ అది న్యూట్రిషన్ ఫుడ్ అని ఐరన్ గురించి. ఐరన్ రాగి అంటే మామూలు ఇప్పుడు రాగి మాల్ట్ అని ఏదోదో తాగుతున్నారు, దాంట్లో స్వీట్ అని చెప్పి రాగి లడ్డు అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్నట్టు. ఎన్ని ఇయర్స్ అయిందండి మనం ఈ బిజినెస్? 1993 నుంచి ఉన్నామండి ఇక్కడ. 1993 మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? మాకు 4 బ్రాంచెస్ అండి. ఎక్కడెక్కడ? ఎస్ఆర్ నగర్ మెయిన్ బ్రాంచ్, కుక్కడపల్లి, మోతీనగర్ ఒకటి, ఇంకా రేతిబోలి రింగ్ రోడ్, మేదిపట్నం, మొత్తం 4 బ్రాంచెస్ ఓన్లీ ఈ హైదరాబాద్ సిటీలో. ఓకే. మరి ఈరోజు మా లోకల్ టీవీ వ్యూవర్స్కి మరి స్పెషల్గా రోజు April 1st మరి April 1st స్పెషల్గా మీరు వాళ్ళ కోసం ఏ ఐటమ్స్ టేస్ట్ చూపించబోతున్నారు? మేము చిల్డ్రన్స్ గురించి అని డ్రై ఫ్రూట్ కలాకన్ ఒకటి చూపిస్తాం. ఇంకా మన పెద్దవాళ్ళ గురించి అంటే డ్రై ఫ్రూట్ లడ్డు అని ఒకటి 2 చూపిస్తాం. మీకు ఇంకా వేరే కావాలన్నా మేము చూపించడం రెడీగా ఉన్నాం. రైట్ అండి, ఏ ఐటమ్ చూపించడం కన్నా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి చిల్డ్రన్స్ గురించి డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉన్నాయి, అలాగే డ్రై ఫ్రూట్ కలాకానా కూడా ఉంది అని అంటున్నారు. మరి ఐటమ్స్ ఏంటో మరి చూద్దాం. మరి టేస్ట్ ఇంకా ఆలస్యం ఎందుకండి. ఎక్కడండి కిచెన్? మా కిచెన్ 3rd ఫ్లోర్లో అండి. 3rd ఫ్లోర్ అండి. సో పర్టికులర్గా 3rd ఫ్లోర్ మొత్తం కిచెన్ గురించి. అదే అండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఏం సార్, మన వాళ్ళంతా రెడీయా? ఓకే, రెడీ. ఓకే, మనమే లేట్. రండి, కమాన్. హాయ్ సార్. సార్, నేను లోకల్ టీవీ లోకల్ స్పెషల్ నుంచి వస్తున్నానండి. కొంచెం ముందుకు రండి. చెప్పండి, ఈరోజు మా కోసం ఏ ఐటమ్ చేస్తున్నారు? డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం సార్ ఈరోజు. ఓకే, మీ పేరండి? నా పేరు సాములు సార్. సాములు గారు, మరి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి చేస్తారా లడ్డు? కలిపి చేస్తామండి. ఫస్ట్ అయితే అన్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటాము. అవునా? ఏమేమి కావాలండి ఇడ్లీ? ఫస్ట్ కిస్మిస్ ఫ్రై చేస్తాము. కిస్మిస్, ఇంకా తర్వాత పిస్తా కట్ చేస్తాము. పిస్తా ఫ్రై చేస్తాం గీలో. అది కాజు, బాదం, కిస్మిస్, నువ్వులు, గసగసాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అన్నీ ఖర్జూరా కూడా, అంజూరు 2 కలిపి మంచిగా ఫ్రై చేసి తర్వాత బెల్లం పాకం తీసిన తర్వాత కలిపి లడ్డు తయారు చేస్తాం. ఓకే, మరి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నారు. మరి మొత్తం అన్నీ కూడా సూపర్ డ్రై ఫ్రూట్స్, మంచి న్యూట్రిషన్స్ ఇచ్చే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కిస్మిస్ కానివ్వండి, బాదాం కానివ్వండి, అలాగే పిస్తా పప్పు, జీడిపప్పు, తర్వాత అది మన ఖర్జూరా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మంచి డెలిషియస్ ఐటమ్స్. సో మరి స్టార్ట్ చేద్దామండి. మరి ఓకే సార్, స్టార్ట్ చేయండి. ప్యూర్ గీ వేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి మంచిది. ఎంత తీసుకోవాలి? నెయ్యి ఎంత తీసుకోవాలి? అందాజ అంటే ఒక హాఫ్ కేజీ నెయ్యి ఫ్రెష్ బాగా తాజా నెయ్యి తీసుకొని మంచిగా ఏగినాక దాన్ని తయారు చేయాలి. సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలా. కలర్ చక్కగా రావాలి. ఓకే, ఫస్ట్ కిస్మిస్ వేస్తాం సార్. ఓకే, కిస్మిస్ సూపర్గా ఉందండి. కిస్మిస్ ఆ లుక్కే అబ్సల్యూట్లీ సూపర్. నెయ్యిలో ఫ్రై చేయాలి సార్. నెయ్యిలో మనం మంచిగా ఫ్రై చేసామనుకో, నెయ్యిలో మంచిగా ఫ్రై చేసామనుకో మనకు బాగా డ్రై ఫ్రూట్స్ కూడా లడ్డు మంచిగా టేస్ట్ కొడుతుంది, చూసడానికి మంచిగా కొడుతుంది, మంచిగా ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మొత్తం చిన్నపిల్లల నుంచి అందరూ కూడా తినచ్చు కదా? అందరూ తినచ్చు సార్. ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చా? అందరూ తినచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. హెల్త్ కూడా చాలా మంచిది కదండి న్యూట్రిషన్కి. ఎందుకంటే బాదము పిస్తా కిస్మిస్ పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము బేగం బజార్ నుంచి తీసుకొస్తాం. బజార్ నుంచి. కిస్మిస్ అసలు కలరే చేంజ్ అయిపోయింది. అసలు నెయ్యి కదా, మళ్ళీ నెయ్యిలో వేస్తే
కాజు చేస్తున్నాం సార్. కాజు ఓకే, కాజు మంచిగా గోధుమ కలర్ రావాలి, గోధుమ కలర్లో నీట్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది మనకు. దాన్ని తయారు చేసినాక మంచిగా నీట్గా కనిపిస్తుంది మనకు. సో ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ వేసారు, అది మొత్తం చక్కగా నెయ్యిలోని బాగా వేయించిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నెయ్యి మళ్ళీ తీసుకొని మళ్ళీ బాదం పిస్తా బాదం పిస్తా రెండు కలిపి మంచిగా నెయ్యిలో ఫ్రై చేయాలి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? సార్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మేము ఈసారి 1993 నుంచి ఓపెన్ చేయనాడు. 93 నుంచి. ఓకే, అప్పటి నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకేమేమి ఐటమ్స్ చేస్తూ ఉంటాం? ఇక్కడ అంటే వెరైటీగా అన్ని ఐటమ్స్ తయారు చేయగలుగుతాను. బాదం కానీ, బాదం బర్ఫీ కానీ, బాదం రోలు కానీ. ఓకే, ఇంకేమైనా వేయాలి? ఏమి వేయాలి ఇప్పుడు? గసగసాల నువ్వులు నువ్వులు చక్కగా వేగిన తర్వాత నువ్వులు చక్కగా గసగసాలు దగ్గర బాదం పిస్తా అది వేయాలని చెప్పారు కదా, బాదం పిస్తా, బాదమును పిస్తా రెండు పప్పు కూడా వేయించాలన్నారు కదా. సార్ ఇది అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నెయ్యి పోసి మళ్ళీ తయారు చేస్తాం. ఎందుకంటే ఇది సన్నది కాబట్టి ఎక్కువ ఫ్రై అవుతుంది, ఎక్కువ సన్నది. ఈ జనరల్గా ఈ డ్రై ఫ్రూట్ ఐటమ్ ఉంది కదా, డ్రై ఫ్రూట్ లడ్డు జనరల్ రోజుకి ఎన్ని చేస్తూ ఉంటారు మీరు? రోజు కంటే కనీసం అంటే ఒక 50 కేజీల వరకు మాకు షాప్కు పోతుంది. సో నెక్స్ట్ బాదమును పిస్తా రెండు అండి. ఓకే, పిస్తా వేసాం. ఇప్పుడు పిస్తా వేస్తున్నా సార్. ఫ్రెష్ ఘీ ఏమి అక్కర్లేదు, దాంట్లోనే వేసాం కదా, ఫ్రెష్ ఘీ వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాదం వేస్తాం సార్. ఓకే, ఎంతసేపు ఫ్రై చేయాలి సార్? ఇది ఒక 10 మినిట్స్ 10 నిమిషాలు ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. 10 నిమిషాలు ఫ్రై చేయాలండి.